ఇంత భయానకమైన ఇన్సిడెంట్ రీసెంట్ టైమ్స్‌లో నేనైతే చూడలేదు. ఇలాంటి ఇన్సిడెంటే రీసెంట్‌గా మన హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో కూడా జరిగింది. బట్ మరి ఇంత దారుణంగా అయితే బిహేవ్ చేయలేదు. సో, ఈ వీడియో చాలా వైరల్ అయితే అయింది. మన ఛానెల్‌లో కూడా నేను పోస్ట్ చేశాను. ఆ రీల్‌కి దాదాపుగా 1.5 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. బట్ ఆ షార్ట్‌లో నేను చాలా తక్కువ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేశాను. షార్ట్ కదా, ఎక్కువ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేయలేకపోయాను. సో, ఈ వీడియోలో ఫుల్‌గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందనేది క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఒక ఫ్యామిలీతో మనం హైవే మీదకెళ్ళినప్పుడు సో, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పర్టికులర్లీ మన సౌత్‌లో గానీ, ఈవెన్ నార్త్‌లో హైవే పైన ఎలా అయిపోయిందంటే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్‌కి ప్రొవోక్ అయిపోయి మనుషుల మీద అటాక్ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. చేసిన తర్వాత అసలు ఎలా సర్వైవ్ అవుతారని కూడా వాళ్ళు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్‌గా వాళ్ళందరికీ కూడా మన ఇండియాలో ఉండే చట్టాలపైన, శిక్షలపైన భయం లేదనే నేనైతే అనుకుంటున్నాను. సో, ఎక్కువసేపు లాగను ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందో చూద్దాం. సో, కర్ణాటకలో బెంగుళూరు సిటీకి సంబంధించిన సాగర్ కుమార్ అనే ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ఈ నెల జూలై 5వ తేదీన మైసూర్‌కి అయితే స్టార్ట్ అయ్యారు. బెంగుళూరు హైవే మైసూర్ మీద వెళ్తున్నప్పుడు ఆయన ముందున్న కార్‌కి చిన్న డాష్ అయితే ఇచ్చారు. ఈయనైతే ఆల్టో 800 కార్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ఈయనతో పాటు వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో, ముందున్న కార్‌కి చిన్న డాష్ అయితే ఇచ్చారు. ముందున్న కార్ ఏమైనా తోపు కార్ అనుకుంటే అది తోపు కార్ ఏం కాదు. అది కూడా స్విఫ్ట్ కార్. అది చాలా ఓల్డ్ కార్ అది కూడా. సో, దానికి డాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దిగి బయటకొచ్చి మాట్లాడుకొని చిన్న ఇన్సిడెంటే కదా అని చెప్పి వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆ స్విఫ్ట్ కార్‌లో ఉండేవాళ్ళు ఏం రియలైజ్ అయ్యారో ఏమో తెలీదు. సో, వాళ్ళు ఈ ఆల్టో కార్‌ని ఈ సాగర్ కుమార్ ట్రావెల్ చేస్తున్న ఆల్టో కార్‌ని చాలా దూరం వరకు చేజ్ చేశారు. ఆ స్విఫ్ట్ కార్‌లో ఉండేవాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇంకొక కార్‌ని కూడా పిలిపించారు. సో, ఈ 2 కార్‌లు దాదాపుగా చాలా దూరం పాటు ఈ ఆల్టో కార్‌ని అయితే చేజ్ చేశారు. ఫైనల్లీ నైట్ 10 PM అప్పుడు ఒక ఫ్లైఓవర్ పైన ఆ ఆల్టో కార్‌కి 2 కార్లు అడ్డం పెట్టేసి కార్లోంచి ఒక 5 మంది వెంటనే దిగేసి ఈ ఆల్టో కార్లో ఉన్న సాగర్ కుమార్ని పిడిగుద్దులు గుద్దారు. నెక్స్ట్ డోర్ కూడా ఓపెన్ చేసేసి ఆయన బయటికి లాగి చాలాసేపు కొట్టారంట. సో, మీరు కూడా వీడియోలో చూడొచ్చు అది. పాపం ఆ కార్లో ఉండే ఆయన వైఫ్, వాళ్ళ పేరెంట్స్ ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళైతే వదలేదు. ఈవెన్ వాళ్ళ వైఫ్ తన దగ్గర ఉండే గోల్డ్ కూడా ఆఫర్ చేస్తాను, ఆయన వదిలేయండి అని చెప్పి వేడుకున్నారంట. బట్ స్టిల్ వాళ్ళైతే సాగర్ కుమార్ని కొడుతూనే ఉన్నారు. ఇంకో దారుణమైన ఇన్సిడెంట్ ఏంటంటే సాగర్ కుమార్ కొడుకు కార్లో ఉన్నాడు చెప్పా కదా, అతనికి 8 years. ఆ పిల్లాడి చేయి కూడా విరగొట్టేశారు వీళ్ళు. ఫైనల్గా ఇంకేం చేశారంటే స్టెఫినీ రాడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని సాగర్ కుమార్ తలపైన గట్టిగా అయితే కొట్టేశారు. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ కార్లో ఉన్న డాష్ కెమెరాలో క్లియర్గా అయితే రికార్డ్ అయింది. కొంతసేపటి తర్వాత చుట్టూ ఉండే కార్లో వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ దూరంగా లాగేశారు. సో, అక్కడే ఉన్న వేరే క్యాబ్ డ్రైవర్ ఒక ఆయన దగ్గరలో ఉండే మద్దూరు పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి వచ్చి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారు. అక్కడ ఉండే వాళ్ళలో ముగ్గురైతే స్పాట్లో అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఫైనల్గా తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా క్యాబ్ డ్రైవర్స్ అంట. ఎవరైతే అటాక్ చేశారో వీళ్ళందరూ కూడా ఆ బెంగళూరు నెక్స్ట్ ఆ సరౌండింగ్స్లో ఉండే క్యాబ్ డ్రైవర్స్. సో, నేను చెప్పినట్టు ముగ్గురైతే దొరికారు. మిగతా వాళ్ళ కోసం పోలీసు అయితే గాలిస్తున్నారు. వీళ్ళ మీద BNS సెక్షన్స్ కింద కేసులు కూడా పెట్టారు. బట్ కేసులు పెట్టినంత మాత్రాన సరిపోద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో, ఈ రకంగా వీళ్ళు దాడులు చేస్తుంటే వీళ్ళకి జస్ట్ కేసులు పెట్టి వదిలేస్తే నెక్స్ట్ ఇలాంటి వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి అసలు భయం అనేది ఎలా వస్తుంది అనేది నా క్వశ్చన్. సో, వాళ్ళు భయపడలేదు, లిటరలీ వాళ్ళు భయపడలేదు. సో, రీసెంట్గా హైదరాబాద్ ఇన్సిడెంట్లు కూడా మీరు చూసారు కదా. ఆ బైక్ ఏమైనా చిన్న డాష్ ఇచ్చారో లేదో మనకైతే క్లియర్గా ఐడియా లేదు. చాలా దూరం పాటు ఆ కార్ని చేజ్ చేసి లోపల ఉండే చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని భయంకరంగా భయపెట్టేశారు. సో, వీళ్ళకి బేసిక్గా అదే భయం అనేది ఉండట్లేదు అనమాట. సో, ఆ భయాన్ని పోలీసులు కల్పించాలి, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇంకొంచెం ఎక్కువ ప్యానిక్ అయిపోతారు కదా. ఒక ఫాదర్ని వాళ్ళ పిల్లల ముందు, ఒక హస్బెండ్ని వాళ్ళ వైఫ్ ముందు, ఒక కొడుకుని వాళ్ళ పేరెంట్స్ ముందు కొడితే అసలు ఎలా ఉంటుంది? కొంచెమైనా ఎదవలకి అసలు సెన్స్ అనేది ఉండాలి. సో, నేను ఇలా ఎదవలన్నా అని చెప్పి మీరేమి హార్ష్గా తీసుకోవద్దు. నాకైతే అనాలనిపించింది అనమాట. ఎందుకంటే అంత దారుణంగా బిహేవ్ చేశారు వాళ్ళు. ఈవెన్ మీరే ఊహించుకోండి, మనం కానీ లేకపోతే మన ఫ్యామిలీ కానీ ఆ పరిస్థితిలో ఉంటే అసలు ఏంటి చెప్పండి, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది మనకు అర్థం కాదు కదా. సినిమాలో చూపించినట్టు ఒకరు వెళ్ళిపోయి 10 మందిని కొట్టేయడం, 15 మందిని కొట్టేయడం అది ఇంపాసిబుల్ కదా. సో, రియల్ లైఫ్లో అలా ఉండదు. సో, రియల్ లైఫ్లో చూసారు కదా అతన్ని ఎలా కొట్టారో. సో, అతనైతే దారుణంగా ఇంజురీ అయ్యాడు. నెక్స్ట్ అందరినీ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళి చేర్చారు. సో, ప్రజెంట్ అయితే వాళ్ళు రికవరీ స్టేజ్లో ఉన్నారు. సో, వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలని మనమైతే కోరుకుందాం. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో మన సౌత్ స్టేట్స్లో జరగకూడదని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. సో, అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత మందితో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.